శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి మనం ఏం చేయాలి అనే దానికి సమాధానం, శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నల్ల నువ్వులు కొన్ని, 100 గ్రాముల నువ్వుల నూనె ప్యాకెట్టు, 1 కిలో బొగ్గు, ఒక చిన్న నల్ల రిబ్బను, 8 ఇనుపమేకులు, కొన్ని నవధాన్యాలు మూట కట్టి ఆలయ పూజారికి కానీ దానం చేస్తే మంచిది, లేదా ప్రవహించిన నదిలో వదిలివేయండి. కాకికి ఆహార పదార్థాలను అందించడం, అవసరమైన వ్యక్తికి ఆహారం దానంగా ఇవ్వడం మంచిది. ఈ శనివారం నాడు నూనె, గొడుగు, నవధాన్యాలు మొదలైన వాటిని కూడా దానం చేయడం మంచిది. శనివారం నాడు నల్ల చీమలకి పంచదార ఇవ్వాల్సి ఉంటుంది. నల్ల చీమలు కనిపించకుండా చీమలు ఎక్కువగా ఉన్న చోటుకి వెళ్ళి పంచదార వేయడం మంచిది. అలాగే చెట్టు మూలాన దీపం వెలిగించి పూజిస్తే శని కోపం తగ్గుతుంది. నల్ల నువ్వుల నూనె శనికి ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలిసింది కాబట్టి వాటితో దానం చేసి పూజ చేస్తే శని తృప్తి చెందుతుందని చెబుతారు. శని ఆరాధనతో పాటు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కూడా అనుగ్రహం కలుగుతుంది. అలాగే పుష్పించే చెట్టుకు పూజలు చేసి ప్రదక్షిణలు చేస్తే కూడా ధనలాభం కలుగుతుంది. శనివారం నాడు చేయాలి ఇది. ఆలయానికి వెళ్ళి నవగ్రహాల్లో శనిదేవుడికి ఎదురు దీపం వెలిగిస్తే కూడా మంచి మేలు జరుగుతుందని చెప్పేసి పెద్దలు చెప్తారు. శుభం భూయాత్.